క్రిస్మస్ వీక్ కదా, న్యూ ఇయర్ వీక్ కూడా అలా అయిపోతుందిలే. You're ready? Yeah, okay. మీరే చెప్పండి సార్, బాయిల్ పెట్టగా ఫ్లైట్ అదే ఫ్లైట్ బై. హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రికృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రైడే. నాకు వీక్లీ వచ్చే పండుగ ఫ్రైడే మార్నింగ్ రొటీన్ నేను రికార్డ్ చేయలేదు. యాజ్ యూజువల్ 6 AM డే అయితే స్టార్ట్ అయింది. వింటర్లో అదే 9 degrees 8 degrees మెయింటైన్ అవుతుంది. అయినా సరే ఫ్రైడే పూజ త్వరగా అవ్వాలని ఈరోజు స్కూలు ఆఫీస్ లంచ్ బాక్సెస్ హడావిడేం లేదు. పాపకి ఈ రోజు నుంచి వింటర్ వెకేషన్ స్టార్ట్ అఫీషియల్గా నిన్నటి నుంచే. ఇంక ఈ రోజు నుంచి అనుకోండి. అగైన్ 12th January అయితే స్కూల్ ఓపెన్ అవుద్ది. అప్పటి వరకు వింటర్ వెకేషన్, పీక్ వింటర్ కాబట్టి. అండ్ పూజ అయితే అయిపోయింది. మా అమ్మవారిని చూపించలేదు కదా, చూపిస్తాను. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్, మేమైతే బ్రేక్ఫాస్ట్ దాకా వచ్చేసాం. కానీ పాప అయితే ఇప్పుడే లేచింది. తన కోసం పాలు వెయిట్ చేస్తున్నాను. తనకి పాలు కల్పిస్తా, నట్స్ తినేసింది. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తుంది నిదానంగా. మా కోసం అయితే ఊతప్పం అని పెద్ద పేర్లు పెట్టాం, కానీ ఇడ్లీ పిండి అయిపోవడానికి వచ్చింది. దోశ పిండి అయిపోయింది నిన్నటితో. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇడ్లీ అంత బాగుండవు కాబట్టి ఊతప్పం అంటే వెజిటబుల్స్ అన్నీ వేయాలి. జస్ట్ ఆనియన్స్ జీలకర్ర వేసి మాత్రం వేస్తున్నాను సింపుల్గా. సో అది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అవ్వబోతుంది. అండ్ అమ్మని చూపిస్తాను. దర్శనం చేసుకోండి. ఈరోజు మంచిగా నా దగ్గర రెడ్ రోజెస్ ఉంటే రెడ్ రోజెస్తో అమ్మవారికి మణిద్వీపం అయితే చదువుకున్నాను. కనకదార అవన్నీ రెగ్యులర్గా చదువుకునేవే కదా. మీరు కూడా నమస్కారం చేసుకోండి. అమ్మ ఎలా ఉన్నారు నాతో చెప్పండి. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది పూజ అయితే ఎలా అనిపించింది? మీరు మీ ఫ్రైడే పూజ ఎలా చేసుకున్నారు చెప్పలేదు కదా. ఈరోజు అమ్మవారికి సేమియా పాయసం కూడా నైవేద్యంగా చేశాను. మర్చిపోయాను చెప్పడం. అండ్ శుక్రవారం మనం ఎంత జాగ్రత్త పడినా సరే అమ్మవారు ఏదో ఒక విధంగా పాలు పొంగించుకుంటారు. నేను అటు వెళ్ళి మీకు చూపించి వచ్చేసరికి పాలు పొంగాయి ఇక్కడ. ఇట్స్ ఓకే. ఫ్రైడే రోజు పాలు పొంగినాయమనుకోకూడదు. అది సంగతి. పాపకి పాలు కలిపేస్తాను. చెప్పాను కదా, సో కాల్డ్ ఊతప్పం, రొట్టె మీరు ఏదన్నా అనుకోండి. అది బ్రేక్ఫాస్ట్. ఇదైతే బ్రేక్ఫాస్ట్ ప్లేట్. ఎంత బాగుందో కదా. నాకు ఇప్పుడు చూసినా కూడా మౌత్ వాటరింగ్గా ఉంది. పొడితో పాటు ఆనియన్ ఊతప్పం అండ్ సేమియా పాయసం సూపర్ యమ్మీగా ఉంది. దేవుడికి అని చేస్తే చాలు, దానిలో ఎక్కడ లేని టేస్ట్ వచ్చేస్తుంది. అండ్ ఇంకెక్కడైతే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు ఈ వింటర్లో ఎండగా ఉన్నప్పుడే బట్టలు ఆరేసుకోవాలి. మళ్ళీ ఎండపోయే టైంకి వాటిని తీసి లోపల వేసేసుకోవాలి, లేకపోతే చల్లగా అయిపోతాయి. అలా ఉంటుంది పరిస్థితి. ఇంకందుకని వాషింగ్ మిషన్ ఎలాగో నేను లేవగానే ఆన్ చేసేస్తాను కాబట్టి అది ఎప్పుడు రెడీగానే ఉంటుంది. నేనే టైం తీసుకొని వెళ్ళి ఆరపెట్టాలి అంతే. ఇంకా మంచిగా నేను కూడా కొంచెం విటమిన్ డి తీసుకుంటూ బట్టలు అయితే ఆరపెట్టేస్తున్నాను. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. ఇంకా ఎక్కువ రోజులు లేదు. జస్ట్ 1 డేలో 2025 ఫినిష్ అయిపోతుందంటే అసలు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అనిపిస్తుంది కదా. ఎంత ఫాస్ట్గా అయిపోయింది అనే దానికన్నా కూడా చాలా చూసాం అసలు ఇయర్. ఏంటి ఏ ఏరియాలో చూసినా సరే ఎండలు ఎక్కువ, వర్షాలు ఎక్కువ, సైక్లోన్స్, వాటికి రకరకాల పేర్లు, అసలు ఆ సివియారిటీ. అండ్ వింటర్ కూడా ఇయర్ ప్రతి చోట విపరీతంగా ఉంది. ఈవెన్ మన సౌత్ సైడ్ కూడా నార్త్ సైడ్ ఉన్నట్టు చలి ఉంటుంది. ఏంటో అసలు ఈ నేచర్కి ఏమైందో అనిపిస్తుంది. ఎన్ని విన్నామో కదా. బస్ యాక్సిడెంట్ ఏంటి, ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ ఏంటి, ఇంకా నేను ముందు చెప్పినట్టే రకరకాల సైక్లోన్లు అవి టైం కాని టైంలో రావడం వల్ల పంటలకు ఇబ్బంది అయిపోయింది. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు ఇవన్నీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ నేచర్ చేసే వాటిని మనం ఏం చేయలేము. అవన్నీ ముందే దైవ నిర్ణయం అయిపోయి ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ మన హ్యాండ్స్లో ఉన్న వరకు మనం
ఎంతవరకు చేయగలం ఏంటి అనేది మీరే చూసుకోండి. మంచిగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. నేను ఎప్పుడు చెప్తున్నట్టే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఈ రోజుల్లో హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడానికి మనం ఏం చేయగలం ఏంటి అనేది మంచిగా ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయండి. డైలీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉండేలా చూసుకోండి. సింపుల్ వాక్ చేయండి. చలికి బయటికి వెళ్ళలేకపోతే ఇంట్లోనే ఏవో బేసిక్ స్ట్రెచెస్ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ చేసుకోండి. నేను కూడా చేసుకోవాలి. హెల్త్ మీద బోల్డ్ అంత కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఏమన్నా హెల్తీ రెసిపీస్ చేసుకొని మంచిగా ఫాలో అవుతుంటే తప్పకుండా మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే బట్టలు ఆరేయడం అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసాను. బేసిక్ చిక్కుడుకాయ టొమాటో కర్రీతో పాటు సొరకాయ చట్నీ అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా నార్మల్గా ఎలా అంటే ఫ్రై, పప్పు ఫ్రై, సాంబార్ ఫ్రై, పులుసు ఇలా బోర్ కొట్టేసింది. చిక్కుడుకాయ ఫ్రై రొటీన్గా తింటూనే ఉన్నాం కార్తీక మాసం అప్పటి నుంచి. చిక్కుడుకాయ టమాటో మాత్రం అసలు ఇప్పటివరకు తినలేదు. కాబట్టి తిందామని ఈరోజు కుక్ చేస్తున్నాను. నాకు మామూలుగానే ఈ నాటు చిక్కుడుకాయలు అంటారు చూసారా, వీటిని ఎలా తిన్నా ఇష్టమే నాకు. జస్ట్ అలా స్టిర్ ఫ్రై చేసుకొని లైట్గా ఉప్పు కారం వేసుకున్నా సరే ఎంత బాగుంటాయో అసలు టేస్ట్. ఇంకా అసలు నా చిన్నప్పుడైతే మా ఇంట్లో పైనంతా డాబా అంతా చెట్టల్లి ఇచ్చేసేవాళ్ళు. బోల్డ్ అన్ని చిక్కుడుకాయలు. అప్పుడు అసలు వీక్లో 3 times 4 times చిక్కుడుకాయ కర్రీ చేసినా సరే సైలెంట్గా తినేవాళ్ళం మనం. ఇప్పుడు మన పిల్లలు ఎలా ఉన్నారు, మా అమ్మాయికి వీక్లో 3 days ఏంటి, మార్నింగ్ వండిన కర్రీ నైటే తినదు, మళ్ళీ ఆఫ్టర్నూన్ తినదేనా అంటది. సో బేసిక్ చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎక్స్ట్రా స్పైసెస్ ఏం వాడకుండా సింపుల్గా అయితే చేసేసాను. ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ ఇచ్చేసాను, ఎందుకంటే అప్పటికే నాకు లేట్ అయిపోయింది. ఇంకా సొరకాయ చట్నీ విషయానికి వస్తే నా స్టైల్లో సొరకాయ చట్నీ ఎలా చేస్తానో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరు ఇలా చేస్తారా, ఇంకేమన్నా కొంచెం అటు ఇటు చేస్తారా అనేది నాతో కామెంట్ చేయండి. ముందుగా కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, మనకు కావాల్సినన్ని సొరకాయ ముక్కలు వేసుకొని బాగా మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఈ టైంలో మీకు కావాలంటే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సొరకాయ టొమాటో చట్నీ నేను ఇందులో ఇంకే వెజిటబుల్ కాంబినేషన్ వేయాలనుకోవట్లేదు, సింపుల్గా చేసేస్తున్నాను. తర్వాత కొంచెం మగ్గాయి అనుకున్నప్పుడు అందులో వెల్లుల్లిపాయ, చింతపండు, జీలకర్ర వేసేసుకొని ఫైనల్గా మిక్సీ పట్టేసుకుంటా. మీకు కావాలంటే తడక పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇది రైస్లో, చపాతీలో, పరాటాస్లో దేనిలో తిన్నా సరే సూపర్ యమ్మీగా ఉంటుంది. అసలు రోటి పచ్చళ్ళ టేస్టే వేరు. మీరు ఎంత తినని వెజిటేబుల్ అయినా సరే దాన్ని ఇలా పచ్చడి రూపంలో చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చాలామంది క్యాప్సికమ్ నచ్చదు, క్యాబేజ్ నచ్చదు, ఇలాంటి వాటిని మంచిగా ఇలా చట్నీ లాగా చేసుకుంటే, చట్నీలో మనం ఎలాగో పులుపు వేస్తాం కాబట్టి ఆ ట్యాంగీ ఫ్లేవర్, కొంచెం స్పైస్, దాంతోపాటు కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటుంటే ఏంటి నాకు ఇష్టం లేని క్యాప్సికమ్ని నేను ఇంత ఎంజాయ్ చేస్తున్నానా అనిపిస్తుంది. మీరు ఎవరైనా ఏ వెజిటబుల్ అన్నా తినలేకపోతుంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈవెన్ క్యాప్సికమ్ చట్నీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా ఫైనల్గా చట్నీస్లో నార్మల్గా నేను నువ్వులు వేయడానికి ట్రై చేస్తాను. ఇది వింటర్ సీజన్, నువ్వులు తింటే మంచిది, ఒంటికి వేడి చేస్తుంది. కాబట్టి మీ డైట్లో ఎలాగోలా నువ్వులను కూడా ఇంక్లూడ్ చేసుకోండి. నువ్వులు లడ్డు చేసుకోవచ్చు, ఇలా చట్నీస్లో వేసుకోవచ్చు, లేదా నువ్వులు పొడి చేసి పెట్టుకొని ఫ్రైస్లో చల్లుకోవచ్చు. ఇలా ఏదో ఒక ఫామ్లో కన్జ్యూమ్ అయితే చేయొచ్చు. సింపుల్గా నువ్వులు బెల్లం వేసుకొని లడ్డూలు కూడా చేసుకొని తినచ్చు. చాలా 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 టేస్టీగా ఉంటుంది నువ్వులు. అండ్ చెప్తున్నాను కదా, ఈ వింటర్ సీజన్లో హెల్త్కి కూడా మంచిది. అండ్ ఒక్క విజిల్ ఇచ్చేసిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా కొంచెం వాటరీగా ఉంది కాబట్టి మీ ఎగురు కన్సిస్టెన్సీకి మీరు ఎలా తింటారు అనే దాన్ని బట్టి మీరు దగ్గరికి చేసుకోండి. నేను దగ్గరికి అయిందనే అనుకున్నాను నాకు కుక్కర్లో చూసినప్పుడు, బట్ ప్లేట్లోకి సర్వ్ చేసినప్పుడు మాత్రం కొంచెం లిక్విడ్లా అనిపించింది నాకు. నార్మల్గా మేము అంత లిక్విడ్లా తినము, కొంచెం దగ్గరికి చేస్తాను. సరే ఇంకెలానో మిస్టేక్ జరిగిపోయింది కదా, ఎంత ప్రొఫెషనల్స్ కానీ అప్పుడప్పుడు ఇలా తప్పులు జరుగుతాయని ఇంకా సర్ది చెప్పుకొని వెళ్ళిపోయాను. ఫైనల్గా ఇదైతే మా లంచ్ ప్లేట్. చలిగా లేదా? హీటర్ కింద ఉంటుందా ఏంటి? నేను అడిగేది కిందకి వెళ్ళడం గురించి. ఓకే, సో ఆర్ యూ రెడీ అనమాట? సో యు ఆర్ రెడీ అనమాట. సారీ, యు ఆర్ రెడీ. యా ఓకే, వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి దింపేస్తారు. తర్వాత కొంచెం ఆగి నేను కూడా వెళ్ళి వాకింగ్కి జాయిన్ అవుతాను. ఓకే, ఎంజాయ్. బాయ్ బాయ్. లిఫ్ట్ రెడీగా ఉంది తల్లి. ఓకే బాయ్ బాయ్.
బాయ్ తల్లి, నేను వస్తా కొంతసేపు ఆగి. బాయ్. హలో అండి, గుడ్ ఈవినింగ్. వాకింగ్కి వెళ్ళా అనుకుంటున్నారా? వెళ్ళలేదు. మీరు కిందకి వెళ్ళండి, నేను వస్తానని చెప్పాను కదా. వచ్చి సరే మా అమ్మాయికి అక్కడంతా సెటిల్ చేసి తను కొంచెంసేపు బౌలింగ్ ప్రాక్టీస్ అవి చేయించేసరికి టైం పడుతుంది కదా. ఊరికి వెళ్ళి పడుకున్నా. 1 అవర్ అయిపోయింది, బాగా నిద్ర పట్టేసింది. ఇంకా పైకి వచ్చేయమంటే మా వారే వచ్చేసారు. ఇక్కడైతే టీ పెట్టాను ఇంక ఈవినింగ్ కోసం. బాగా చలిగా ఉంది, నాకు అసలు కిందకి వెళ్ళే మూడు ఉత్సాహం అన్నీ పోయినాయి. ఇంకా వేడివేడిగా కార్న్ తిందామని తీసి బయట పెట్టాను. అండ్ టీ ఎలాగో రెడీ అవుతుంది కాబట్టి మంచిగా టీ తాగేస్తూ ఈరోజు స్నాక్గా కార్న్ తినేస్తాం. కాలుద్దామని నేను అనుకుంటున్నా. మా అమ్మాయి కంపల్సరీ బాయిల్ కావాలంటది. అలా ఇలా 2 ఎలా కుదురుతాయి. సో తన కోసం సపరేట్గా బాయిల్ చేయడమా, ఇందులోనే హాఫ్ బాయిల్ చేసి హాఫ్ మా ఇద్దరి కోసం చేసుకోవడమా ఏంటో ఐ విల్ జస్ట్ థింక్ అండ్ ఫైనలైజ్. దానికి ఇంకా టైం ఉంది. సో టీ రెడీ అవుతుంది, అది కూడా రెడీ చేసేస్తాను నేనైతే. మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. మా వారు కూడా కోజీగా కూర్చొని టీవీ చూస్తున్నారు. చూస్తూ ఇంక నేను ఇలా మీతో అనడం విని ఎలాగో బాయిల్ చేయమని ఏడుస్తుందని నాకు ముందే తెలుసు కాబట్టి ఇంక తను వలిచేస్తానంటే తనకైతే ఇచ్చేసాను. నేను టీ పెట్టుకొని వెళ్ళి ఇంకా ప్రశాంతంగా కూర్చొని కాసేపు టీ తాగుతూ తను ఏదో వెబ్ సిరీస్ చూస్తున్నారు. అదైతే చూస్తూ కొంతసేపు అలా కూర్చున్నాం. అండ్ మన సబ్స్క్రైబర్ ఒకరు ఇన్స్టాలో నాకు డిఎం చేశారు, ఇంకా ఏంటి ఈ మధ్య ఏబీసీ జ్యూస్ తాగట్లేదా అని. ఇప్పుడు వింటర్ కదా, కొంచెం బ్రేక్ ఇచ్చాను అంతే. ఏబీసీ జ్యూస్ మానేయడం అనేది అసలు జరగదు, తాగుతూనే ఉంటాం. కాకపోతే వింటర్లో ఏంటంటే జ్యూస్ కాబట్టి మార్నింగ్ టైంలో తీసుకున్న, మా దగ్గర చలి ఎక్కువ, ఏ టైంలో అయినా సరే అదో రకంగా అనిపిస్తుంది గొంతుకి జ్యూస్ కాబట్టి. మీరు లేదు కంపల్సరీ తీసుకోవాలి ఏబీసీ జ్యూస్ అంటే వీక్లీ 3 times తీసుకోవడానికి ట్రై చేయండి. వింటర్లో కూడా మ్యాక్సిమం 2 times అంతే, అంతకన్నా ఎక్కువ వద్దు. ఎందుకంటే చలి అన్ని ప్లేసెస్లో బాగా ఎక్కువ ఉంది కాబట్టి. అది మీరు తీసుకునేప్పుడు కొంచెం అల్లం యాడ్ చేసి తీసుకోండి. అప్పుడు జలుబు చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి. నాలాగా థ్రోట్ ఇరిటేషన్ అలాంటివి. నాకేంటంటే అల్లం వేస్తే ఇష్టం ఉండదు, అందుకని 1.5 months 2 months ఎవ్రీ ఇయర్ నేనైతే అవాయిడ్ చేసేస్తాను. తల్లి రావడం నా ప్లేస్ ఆక్యుపై చేసావు కదా. సరే కానీ స్వీట్ కార్న్ ఇవాళ కాలుస్తున్నా వేడివేడిగా. వద్దు, నాకు బాయిల్డ్ కావాలి. బాయిల్డ్ ఉప్పు పెప్పర్ లెమన్. ఒక్కరోజు కాల్చింది తినొచ్చు కదా. నో, నాకు ఇష్టం బాయిల్డ్. నీకలా మాకు ఇలా ఎలా తల్లి? బాయిల్డ్ తింటా. మీరే చెప్పండి సబ్స్క్రైబర్స్, బాయిల్డ్ బెటరా ఫ్రైడ్ బెటరా? మీరే చెప్పండి. కాల్చడమే బెటరా? నాకైతే బాయిల్డ్ బెటర్. మీరే చెప్పండి. మీ సబ్స్క్రైబర్స్ మీరు కామెంట్స్ లో డిబేట్ చేసుకోండి. డిబేట్ కూడా మనకు వచ్చే కామెంట్లు డిబేట్ చేయండి. మమ్మీతో కామెంట్స్ లో డిబేట్ చేయండి. మీరు ఒకటి పెట్టండి, మమ్మీది ప్లస్ మన దానికి అభిప్రాయం అలా మా కామెంట్స్ పెరుగుతుంది, మోటివేషన్ పెరుగుతుంది. డిబేట్ ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఫైనల్గా బాయిలే కావాలంటావు? ఎస్, బాయిల్ కావాలి. మీరు బాయిల్ తినండి, హెల్దీ. మా అమ్మాయి గొడవ ఎప్పుడు ఉండేదేలేండి. అండ్ ఇక్కడ మీతో నేను డైలీ యూస్ చేసే కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేను డిస్క్రిప్షన్లో పాత వీడియోస్ లింక్ ఇచ్చినా కూడా సరే ఫ్రెష్గా నేను ఎలాగో చేసుకుంటున్నాను కదా షేర్ చేద్దామని ఇక్కడైతే మీతో షేర్ చేస్తున్నాను. నేను సింపుల్ తక్కువ క్వాంటిటీలో చూపిస్తాను మీకు. ఇదే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. దీనికి మనకు కావాల్సింది వెనిగర్, బేకింగ్ సోడా, నార్మల్ వాటర్, విమ్ లిక్విడ్ అయినా పర్లేదు, మీరు బట్టలకి యూజ్ చేసే లిక్విడ్ డిటర్జెంట్ అయినా పర్లేదు. దాంతోపాటు కొంచెం కంఫర్ట్ కానీ షాంపూ కానీ తీసుకోండి. దానివల్ల ఏంటంటే మీరు క్లీన్ చేసి వదిలేస్తే ఓవర్ నైట్ కిచెన్ మంచి స్మెల్ అయితే వస్తుంది. ముందుగా నేను చూపించిన గ్లాస్తో ఒక 2 glasses వాటర్ అయితే తీసుకొని అదే గ్లాస్తో 1/2 glass వెనిగర్ తీసుకోండి. ఆ తర్వాత కొద్దిగా అంటే ఒక 1 tablespoon అనుకోండి విమ్ లిక్విడ్ కానీ నేను చెప్పినట్టే లిక్విడ్ డిటర్జెంట్ కానీ వేసుకోండి. తర్వాత నేను ఇక్కడైతే కొద్దిగా సాఫ్ట్ టచ్ యాడ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ స్మెల్ కోసమే. ఈ ప్లేస్లో మీరు ఏదైనా షాంపూ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఇంకేం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. కాస్ట్లీ కిచెన్ క్లీనర్స్ మీద డబ్బులు పెట్టకుండా మంచిగా ఒక్కసారి ఒక వెనిగర్ బాటిల్ తెచ్చి పెట్టుకున్నారంటే మిగతా అన్నీ మన ఇంట్లో అవైలబుల్గా ఉండేవే. ఇలా నీట్గా మిక్స్ చేసుకొని బాటిల్లో వేసి పెట్టేసుకోండి. మా దగ్గర వాటర్ బాగా చల్లగా ఉండడం వల్ల
సాఫ్ట్ టచ్ అంతా పైన అలా సెటిల్ అయినట్టు అయిందిలేండి, అంతే ఏం లేదు. మీ దగ్గర వాటర్ చల్లగా లేకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉంటే మామూలుగానే ఉంటాయి. ఇలా ఆ లిక్విడ్ని మంచిగా ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోండి. నా దగ్గర ఇదైతే మిస్టర్ మజిల్ బాటిల్ పాతది ఎప్పటి నుంచో ఉంది, నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. ఆ స్ప్రే బాటిల్లో వేసేసుకున్నాను. మీరు నార్మల్ మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఏ స్ప్రే బాటిల్లో అన్నా వేసుకోవచ్చు. ఇంకా నేను కిచెన్లో ఆల్మోస్ట్ చిమ్నీతో సహా అన్నీ క్లీన్ చేయడానికి ఇదే యూస్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. మీరు మంత్కి సరిపడా చేసి పెట్టుకోవచ్చు, టైం ఉంటే ఇలా వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసింది నాకు ఆల్మోస్ట్ 1 వీక్ పైనే వస్తుంది, 10 days వరకు. గ్లాస్ స్టవ్ చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో. చాలామంది ఏంటో స్టీల్ స్టవ్స్ కానీ ఏ స్టవ్ అయినా సరే ఊరికే వాటర్ పోసి కడగకూడదు, ఎప్పుడన్నా ఒకసారి అయితే ఓకే, కానీ మంచిగా ఇలా ఈ స్ప్రేతో క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా షైన్ అవుతుందో. ఏదైనా చిన్న చిన్న పొంగిపోయిన మరకలు, మాడిపోయిన మరకలు ఉన్నా సరే కొంచెంసేపు జస్ట్ అలా స్ప్రే చేసి వదిలేసేయండి. మీరు ఒక్క 5 minutes తర్వాత నీట్గా వైప్ చేసేయచ్చు. అసలు ఎంత నీట్గా షైన్ అవుతాయో. మనకి స్టవ్ వెనకాల ఉండే టైల్స్ ఉంటాయి కదా, అవి కూడా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. మనం కుకింగ్ చేసేప్పుడు ఆయిల్ అవన్నీ పడుతూ ఉంటాయి కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవచ్చు. ఓన్లీ దీన్ని మీరు వుడెన్ ఫర్నిచర్కి గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి తప్ప మిగతా వేటికన్నా వాడుకోవచ్చు. ఎంత జిడ్డు పట్టిన ప్లేస్ అయినా సరే మీరు అలా స్ప్రే చేసి వదిలేశారంటే సరిపోతుంది. మీరు నమ్ముతారో నమ్మరో, ఇదే లిక్విడ్తో మీరు చక్కగా చిమ్నీ ఫిల్టర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ ఫిల్టర్స్ని రిమూవ్ చేసి ఇది స్ప్రే చేసేసి ఒక్క 10 minutes వదిలేసి మంచిగా బ్రష్తో కానీ స్క్రబ్బర్తో కానీ స్క్రబ్ చేసేస్తే జిడ్డంతా పోతుంది. ఇంకా పైన క్లీనింగ్ గురించి చెప్పక్కర్లేదు. నేను ఎవ్రీ వీక్ నా కిచెన్ క్యాబినెట్స్ క్లీనింగ్ ఏంటి, వార్డ్రోబ్స్ క్లీన్ చేసినప్పుడు ఆ బయట వార్డ్రోబ్స్ ఏంటి అన్నీ దీంతోనే క్లీన్ చేస్తాను. మీరు డిఫరెన్స్ చూడొచ్చు. నేను చిమ్నీని కావాలని వదిలేశాను మీకు ఈ క్లీనింగ్ లిక్విడ్తో చూపెట్టాలని. ఒక్క స్ప్రేతో చూసారా ఎంత నీట్గా దాని మీద ఉన్న జిడ్డంతా వచ్చేసిందో. అలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను. నేను ఎవ్రీ వీక్ వెన్స్డే నా కిచెన్ క్యాబినెట్స్ క్లీన్ చేస్తాను కదా, ఆ క్లీనింగ్ కూడా దీన్నే యూస్ చేస్తాను. మీరు ఫ్రిడ్జ్ లోపల బయట క్లీనింగ్ కూడా ఈ లిక్విడ్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఎలా అనిపించింది? చాలా సింపుల్ కదా చేసుకోవడం. తప్పకుండా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.